జనాలు థియేటర్స్కి రావడం లేదు, సినిమాలు చూడడం లేదు అన్న మాటలో నిజం లేదా? ఆడియన్స్కి సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది అనుకోవడానికి వీల్లేదు. అలా అయితే నెల రోజుల క్రితం రిలీజ్ అయిన చిన్న చిత్రం ఇప్పటికీ మంచి వసూలు రాబట్టడం ఎలా సాధ్యమైంది? రొటీన్ కథతో వచ్చి విసిగిస్తే మాత్రం ఎంత పెద్ద స్టార్ అయినా వెనక్కి పంపించేస్తారు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆడియన్స్ సినిమాలు చూడడం ఎప్పటికీ మానరు. బాగున్న సినిమాను నెత్తిన పెట్టుకుంటారు. అది ఏ భాష నుంచి వచ్చింది, హీరోస్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అన్న సంగతి కూడా పట్టించుకోకుండా బ్రహ్మరథం పడతారు. కన్నడ నుంచి డబ్ అయిన మహావతార్ నరసింహ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా రిలీజ్ అయిన నెల రోజులు దాటినా వీకెండ్ వచ్చిందంటే ఇప్పటికీ తెలుగులో ఫుల్ అవుతున్నాయి. లాంగ్ రన్ అంటే ఇదే మరి. యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహను ఇంతలా ఆదరిస్తారని మేకర్స్ కూడా ఊహించలేదట. రిలీజ్ అయిన 31వ రోజు 11 రోజుల క్రితం వచ్చిన కూలీ వార్ 2ని మించి వసూలు రాబట్టింది. తెలుగు డబ్బింగ్ రైట్స్ ని 4 కోట్లకు అమ్మితే 31 కోట్ల షేర్, 51 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక హిందీలో అయితే ఎక్స్పెక్టేషన్స్ కి అందని విధంగా 172 కోట్ల నెట్ కలెక్ట్ చేసి బాలీవుడ్కే షాక్ ఇచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా 142 కోట్ల షేర్, 295 కోట్ల గ్రాస్ రాగా 1-2 రోజుల్లోనే 300 కోట్ల మార్క్ దాటనుంది ఈ చిన్న చిత్రం. మహావతార్ నరసింహ ముందు క్రేజీ స్టార్స్ ఎన్టీఆర్, రజనీకాంత్ వెలవెలబోయారు. మూస కథలో నటిస్తే ఏమవుతుందో ఎన్టీఆర్ కు తెలిసింది. వార్ 2 పెద్ద గుణపాఠమే నేర్పింది. స్పై థ్రిల్లర్ జోనర్ అంటే ఆడియన్స్ ని థ్రిల్ చేయాలి, కానీ వార్ 2లో అదే లేదు. హృతిక్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ ని పెట్టుకున్నా దర్శకుడు అయాన్ ముఖర్జీ కథ కథనంలో కొత్తదనం లేకపోవడంతో పాన్ ఇండియా ఆడియన్స్ మూకుమ్మడిగా సినిమాను డిజాస్టర్ చేశారు. బాగున్న సినిమాకు ఏది అడ్డురాదు. అన్ని సినిమాలాగానే మహావతార్ నరసింహ కూడా పైరసీ బారిన పడినా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపించలేదు. ఆ మధ్య జోరున పడిన వర్షాలు ఆడియన్స్ ని థియేటర్స్ లోకి రాకుండా అడ్డుకోలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలు చూడడం మానేశారు అన్న స్టేట్మెంట్ తప్పు అని నిరూపించింది. మరి కూలీ వార్ 2 సినిమాల విషయంలో ఏమైంది? ఫస్ట్ డేనే ఫ్లాప్, యావరేజ్ టాక్ రావడంతో వార్ 2ని పాన్ ఇండియా ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. ఇద్దరు స్టార్స్ పేర్లు చెప్పుకొని నిర్మాత భారీ రేట్లకు సినిమాను అమ్మగా డిస్ట్రిబ్యూటర్స్ మునిగిపోయారు. 11 రోజుల్లో పెట్టుబడిలో 55% మాత్రమే రికవర్ అయింది. ఇక 60% రికవర్ కావడం కూడా కష్టమే. తెలుగు రైట్స్ ని 90 కోట్లకు అమ్మితే 42 కోట్లు వచ్చింది. వరల్డ్ వైడ్ గా 307 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే ఇప్పటి వరకు వచ్చింది 169 కోట్లు మాత్రమే. కూలీ కూడా నిరాశనే మిగిల్చిన వార్ 2తో పోల్చుకుంటే కాస్త బెటర్. భారీ నష్టాల నుంచి తప్పుకుంది. సినిమా ఒక్క ఓవర్సీస్ లో మాత్రమే గట్టెక్కింది. తెలుగు రైట్స్ 45 కోట్లకు అమ్మితే 11 రోజుల్లో 41 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకో 4 కోట్లు వస్తే తెలుగులో బ్రేక్ ఈవెన్ అయినా ఓవరాల్ గా ఫ్లాపే. సినిమాను 300 కోట్లకు అమ్మితే 242 కోట్లు వచ్చింది. ఎట్టకేలకు రాజాసాబ్ దారిలో పడ్డాడు. సినిమా మొదలై 3 సంవత్సరాలు అవుతున్నా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ప్రభాస్ వెనకాల 3 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాజాసాబ్ కి గుమ్మడికాయ కొట్టేసి స్పిరిట్ లో జాయిన్ కావాల్సి ఉంది. సోమవారం నుంచి షూటింగ్ స్టార్ట్ అయింది. సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, రిలీజ్ ఎప్పుడు చూద్దామా? ప్రభాస్ తన కెరియర్ లో నటిస్తున్న తొలి హారర్ మూవీ రాజాసాబ్. మారుతి దర్శకుడు. ప్రాజెక్టు మొదలైన 2 ఏళ్ల తర్వాత సినిమా గురించి పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంతవరకు షూటింగ్ పూర్తి చేసుకోలేదు. రాజాసాబ్ సెట్స్ పై ఉండగానే కల్కిని పూర్తి చేసిన డార్లింగ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీని స్టార్ట్ చేశాడు. స్పిరిట్, కల్కి 2కి డేట్స్ ఇవ్వాల్సింది. కాలుకు సర్జరీ, ఆ తర్వాత మోకాలు నొప్పితో రాజాసాబ్ షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడింది. ఇలా రాజాసాబ్ 3 ఏళ్లు సెట్స్ పైనే గడిపేశాడు. 2025 సంక్రాంతి సమ్మర్లో రావాల్సిన రాజాసాబ్ ఎట్టకేలకు డిసెంబర్ 5న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అప్పుడైనా వస్తాడన్న గ్యారంటీ లేదు. సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి చేస్తున్నారంటూ నిర్మాత ఆ మధ్య తెలిపాడు. ఈ క్రమంలో డిసెంబర్ 5న వస్తుందా లేదంటే 2026 సంక్రాంతికి వస్తుందో ఇంకా తేలాల్సింది. సంక్రాంతికి వెళ్తే మాత్రం చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారితో పోటీ పడాల్సింది. రాజాసాబ్ డిసెంబర్ 5న వచ్చినా సంక్రాంతికి వచ్చినా ముందు బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయాల్సింది. సోమవారం నుంచి వారం రోజుల పాటు ప్రభాస్ పై కీ సీన్స్ తీస్తున్నారు. సెప్టెంబర్ 17న కేరళలో హీరోపై ఇంట్రొడక్షన్ ఫైట్ చిత్రీకరిస్తారు. ఆ తర్వాత బ్యాలెన్స్ ఉన్న 2 పాటలను ఫారిన్ లొకేషన్ లో తీస్తారని తెలిసింది. ఆల్రెడీ రాజాసాబ్ కి ఇచ్చిన ట్యూన్స్ పాతవైపోవడంతో కొత్త ట్యూన్ ఇచ్చాడు తమన్. ట్రెండ్ మారిపోవడంతో ఇచ్చిన ట్యూన్స్ పనికి రావంటున్నారు. ప్రభాస్ యాక్షన్ ఇరగదీస్తున్నాడే గానీ ఈ మధ్య కాలంలో అదిరిపోయే మాస్ అండ్ హుక్ స్టెప్ వేయలేదు. ఎలివేషన్స్ ఇరగదీస్తున్నాడే గానీ పాటల్లో ఊపు కనిపించడం లేదు. 1000 కోట్ల సినిమాలు బాహుబలి 2, కల్కి ఉన్న మ్యూజికల్ హిట్ పడి చాలా కాలమైంది. ఈ లోటును రాజాసాబ్ పాటలు తీరుస్తాయంటున్నారు మారుతి. అప్పుడెప్పుడో నిశ్శబ్దం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంది అనుష్క. ఆ తర్వాత కనిపించిందే లేదు.
మహాశివరాత్రి నాడు గుడిలో కృష్ణంరాజు చనిపోయినప్పుడు తప్ప అనుష్క బయటకే రాలేదు. నిశ్శబ్దం తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకొని నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ కోసం ఒక్క ఈవెంట్కి కూడా బొమ్మాలి రాలేదు. ప్రమోషన్ భారాన్నంతా నవీన్ తనపై వేసుకొని సోలో పెర్ఫార్మెన్స్తో సినిమాకే హైప్ తీసుకొచ్చాడు. మరి సెప్టెంబర్ 5న రాబోతున్న ఘాటీ సిచ్యువేషన్ ఏంటి? అనుష్క వెయిట్ తగ్గిందా, తగ్గలేదా, తగ్గితే బయటికి ఎందుకు రావడం లేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఘాటి నుంచి ట్రైలర్, సాంగ్స్ వచ్చినా ఇందులో అనుష్క ఫేస్ బొమ్మలా కనిపించింది. ఇక ఫిజిక్ ను టెక్నాలజీతో కవర్ చేశారన్న టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ 5న ఘాటి రిలీజ్ అవుతోంది. రిలీజ్ కు 10 రోజులు మాత్రమే ఉంది. చూస్తూ ఉంటే ప్రెస్ మీట్స్ కు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బొమ్మాలి రావడం కష్టమేనట. అనుష్క బయటకు రాకపోయినా ఇంటర్వ్యూస్ అయినా ఇస్తుందా లేదా అన్న డౌట్ ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. సెప్టెంబర్ 5న ఘాటి, అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాహుబలి 2ని కలిపి ఒకే భాగంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. జక్కన నుంచి సినిమా వస్తోందంటే ప్రమోషన్ ఓ లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ ప్రభాస్, రాణాతో ఇంటర్వ్యూస్ పూర్తయ్యాయి. ఘాటి, బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్ కు అనుష్క బయటకు రాకపోయినా ఇంటర్వ్యూస్ అయినా ఇస్తుందో లేదో చూడాలి. మరి బొమ్మాలి బబ్లీ లుక్ లోకి వచ్చి 10 ఏళ్లైంది. 2015లో వచ్చిన సైజ్ 0లో క్యారెక్టర్ కోసం వెయిట్ పెరిగి ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా తగ్గలేదు. 2-3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నా ఏదో ఒక ఆఫర్ తో కెరియర్ నడిపించేస్తోంది బొమ్మాలి. సినిమా రంగంలో 50 ఏళ్ల అసాధారణ ప్రయాణాన్ని సాగించిన బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో చోటు సంపాదించుకున్న తొలి భారతీయ నటుడిగా బాలయ్య అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకు అభినందనలు తెలియజేశారు. నటుడిగా 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కేలా చేసింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ సంతోష్ శుక్లా స్పందిస్తూ ఈ నెల 30న బాలకృష్ణను సన్మానిస్తున్నామని తెలిపారు. బాలకృష్ణ గొప్పతనం వెండితెరను మించి విస్తరించిందని, ఆయన సామాజిక సేవ స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్టీఆర్ నట వారసత్వాన్ని కొనసాగించిన బాలకృష్ణ కెమెరా ముందుకొచ్చిన తొలి చిత్రం తాతమ్మ కళ 1974 ఆగస్టు 30న రిలీజ్ అయింది. కథానాయకుడిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 25 ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా సేవలందించారు బాలయ్య. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ గోల్డెన్ జూబ్లీ వేడుకను గత ఏడాది సెప్టెంబర్ 1న నిర్వహించింది. 50 ఏళ్ల సినీ ప్రయాణంలో 109 సినిమాల్లో హీరోగా నటించారు. 129 మంది హీరోయిన్స్ తో ఆడిపాడారు. అత్యధిక మంది హీరోయిన్స్ తో నటించిన తొలి ఇండియన్ హీరో రికార్డు బాలయ్య పేరు మీదే ఉంది. అనేక జానర్స్ లో నటించిన రికార్డ్ బాలయ్య సొంతం. సోషల్, మైథలాజికల్, హిస్టారికల్, బయోపిక్, సైన్స్ ఫిక్షన్ వంటి 6 జానర్స్ లో నటించిన రికార్డ్ కూడా బాలయ్యదే. అలాగే సౌత్ లో 1000 రోజులు ఆడిన సినిమా రికార్డ్ బాలయ్య లెజెండ్ పై ఉంది. ప్రొద్దుటూరులో 1000 రోజులు ఆడటం విశేషం. బాలకృష్ణ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజాతో వరుసగా 4 హిట్స్ సాధించాడు. సింహ, లెజెండ్, అఖండ హ్యాట్రిక్ హిట్ తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబో అఖండ 2తో 4వసారి రిపీట్ అయింది. అఖండ 2 తర్వాత బాలయ్య మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాను దసరా నాడు లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిసిందే. బాలకృష్ణ సినీ, వైద్య, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ఆ మధ్య ప్రదానం చేసింది. లేటెస్ట్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడంతో సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ పోస్టు పెట్టారు. బాలకృష్ణ ఎల్లప్పుడూ నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా అని పేర్కొన్నారు. రజనీకాంత్ కొత్త సినిమా ఏంటి అంటే ముందుగా తెలుగు దర్శకుడి పేరు వినిపిస్తోంది. వర్కౌట్ అవుతుందా అంటే అలా వార్తల్లో నిలిచి మాయమైపోతోంది. అయితే ఈసారి అలా కాదు. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు రాబట్టిన తెలుగు దర్శకుడితో సూపర్ స్టార్ పని చేయబోతున్నారా? ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు చూద్దామా? కూలీ తర్వాత రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ కొనసాగుతోంది. మధ్యలో తెలుగు దర్శకుల పేర్లు వినిపించినా ఒక్కటి ఓకే కాలేదు. లేటెస్ట్ గా కల్కి ఫేమ్ నాగశ్విన్ తమిళ తెరపైకొచ్చాడు. కల్కిలో కమల్ ని డిఫరెంట్ గా చూపించిన నాగశ్విన్ ఈసారి రజనీకాంత్ ను అప్రోచ్ అయ్యి కథ వినిపించాడట. తెలుగు దర్శకుడు నాగశ్విన్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చిన రజనీకాంత్ ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మన్నాడని తెలిసిందే. ఈ హిట్ డైరెక్టర్ చేతిలో కల్కి 2 లైన్ లో ఉన్నా ఇప్పట్లో ఈ ప్రాజెక్టు తెరపైకి రాదు. రాధాసాబ్ షూటింగ్ ఇంకో నెలలో పూర్తయినా హను రాఘవపూడి ఫౌజీ లైన్ లో ఉంది. యానిమల్ తర్వాత ప్రభాస్ కోసమే కాచు కూర్చున్న సందీప్ రెడ్డి ఈ ఏడాది స్పిరిట్ ని మొదలు పెట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. డార్లింగ్ కూడా కల్కి 2ను పక్కన పెట్టి స్పిరిట్ కోసం మేక్ ఓవర్ అయ్యాడు.
ప్రభాస్ కల్కి 2కు డేట్స్ ఇవ్వడానికి ఇంకా ఏడాదిన్నర పడుతుంది. ఈలోగా నాగశ్విన్ రజనీకాంత్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. అయితే రజనీకాంత్ తో తెలుగు డైరెక్టర్ సినిమా అంటూ వార్తలొస్తున్నా ఒక్కటి పట్టాలెక్కలేదు. నానితో సరిపోతా శనివారంతో హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయ కూడా రజనీ డైరెక్టర్ గా పేరు బయటకొచ్చినా మళ్లీ కామ్ అయిపోయింది. మరి నాగశ్విన్ అయినా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేస్తాడేమో చూడాలి మరి.